Hi, hello and welcome. Very good evening. Saturday night, 8:30 and we are here. Pondsman Energy Charge Face Wash presents కొంచెం టచ్ లో ఉంటే చెప్తా powered by Fog and special partner OLX.in. సాటర్డే నైట్ 8:30 అనగానే చాలా మంది చాలా విషయాలకి అంటే వీకెండ్ వచ్చిందని చాలా మంది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ నేను మాత్రం నా షో స్టార్ట్ అవుతుంది అండ్ ఆ షోలో ఈ వారం గెస్ట్ ఎవరు, వాళ్ళతో నేను చేసిన అల్లరి మీ ముందు తీసుకురావడానికి సిద్ధంగా ఉంటాను. మరి ఈ వీక్ ఏ స్టార్ రాబోతారు? లాస్ట్ వీక్ కొంచెం గ్లిమ్స్ మీకు ఇచ్చాం అండ్ షీఈ్ నన్ అదర్ దాన్ ద మోస్ట్ గార్జియస్, బ్యూటిఫుల్ అండ్ సూపర్ లేడీ తమన్నా. ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అదేంటి బొకే మీరు తీసుకొచ్చారు, నేను కదా మీకు ఇవ్వాలి? యాక్చువల్లీ విషయం ఏంటంటే చాలా మీరు వింటుంటారు, నేను ఏ హీరోతో యాక్ట్ చేసినా ఆయనకి పెళ్లి అయిపోతుంది, మీకు పెళ్లి అవ్వట్లేదని ఇది మీకు విష్ చేద్దామని తీసుకొచ్చాను. ఓహో, థ్యాంక్ యూ సో మచ్. నాకు పెళ్లి అవ్వట్లేదని విషయం బాంబే దాకా తెలిసిపోయిందా? అవునండి. ఎంత ఫేమస్ అంటే ఇంకా మీరు అడుగు పెట్టారు కాబట్టి ఇంకా నెక్స్ట్ నాకు మాంగళ్యం తంతునామేనా గ్యారంటీ. పిలవండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. నా పెళ్లికి ఆల్రెడీ ఫస్ట్ బుకే వచ్చేసింది. వెల్కమ్. కొంచెం టచ్ లో ఉంటే చెప్తాకి మీరు రావడం మాకు నిజంగా చాలా చాలా హ్యాపీ. నో థ్యాంక్ యూ ప్రదీప్. యాక్చువల్లీ నేను బాంబేలో ఉన్నప్పుడు మీరు పిలిచారు అండ్ fortunately I've been on a slide. I took a little bit of an off, కొంచెం బ్రేక్ తీసుకున్నాను బికాజ్ past 5-6 months చాలా బిజీగా వర్క్ చేశాను and I got very tired, so I had a little break and అప్పుడే మీరు పిలిచారు. సో ఇప్పుడు ఫ్రెష్ గా వచ్చాను మీ షోకి. సూపర్. ఇంకా అదే ఎనర్జీతో మనం కూడా ముందుకెళ్ళిపోదాం. We don't have breaks in the shooting. తమన్నా కంటే తెల్లగా ఎవరు లేరు ఇక్కడ. లైఫ్లో తమన్నాని ఇష్టపడిన వాళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చిపోండి, ఎందుకంటే మీ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. మై గాడ్ బ్రదర్ ప్రదీప్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు పిల్కు, నన్నంటుకుంటే ఇస్తా రోజలకు. Oh my god, this is so special. ఫస్ట్లీ తమన్నా, ఆ పేరు వినగానే ఐ థింక్ మా తెలుగులో ఉన్న కుర్రోళ్ళందరికీ తెలియని ఒక స్పార్క్ వస్తుంది. అంటే ఆ పేరుకి మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటాం. ఇంతకీ అసలు ఆ పేరుకి మీనింగ్ ఏంటో తెలియాలిగా. యాక్చువల్లీ సో మై డాడ్ ఆల్వేస్ వాంటెడ్ అ డాటర్. ఆయనకి ఒక పాప పుట్టాలని కోరిక. సో కోరిక తమన్నా మీన్స్ కోరిక. తమన్నా అంటే పేరు చాలా బాగుంది, చాలా మంచి పేరు పెట్టారు. ఇంత మంచి బట్ ఐ యూజ్డ్ టు నాట్ లైక్ మై నేమ్ యాజ్ అ చైల్డ్. ఎవరు? నేను ఎవ్రీ 1 week ఐ యూజ్డ్ టు చేంజ్ మై నేమ్. ఓహో. ఒక్కొక్కసారి అంజలి అని పిలుస్తాను, ఒకసారి ప్రియాంక. అంటే నా పేరు ఆ టైంలో కొంచెం అన్కామన్. సో ఎందుకు నా పేరు అంత అన్కామన్ ఉండకూడదని. ఇప్పుడు కూడా వెరీ స్పెషల్. ఇట్స్ స్టిల్ నా ఇప్పుడు చాలా వింటూ ఉంటాను, చాలా ఇట్స్ బికమ్ రిలేటివ్లీ కామన్. సో ఆ టైమ్స్ లో అసలు కామన్ లేదు. సో ఐ యూజ్డ్ టు చేంజ్ మై నేమ్ ఎవ్రీ వీక్. వన్స్ ఐ వెంట్ టు అ డాక్టర్ and my mother is saying my name is Tamanna, but I am saying no, my name is Anjali. So I am fighting with her at the doctor and telling her no, my name is Anjali. It should be like Kuchiku. Oh shit, you know what? I used to say Kuchiku. I used to call myself. How do you know that? Oh my god, Pradeep knows. Now I know what this show means. I used to call myself Kuchiku Bhatia. Okay. Ante why Kuchiku Bhatia? I don't know, there was some film Pooja lo, yes, Pooja Bhatt cinema lo ఆమె పేరు ఆమె కుచికుని పిలుస్తుంది. ఓకే. సో నేను నా పేరు కుచికు. ఇన్ఫాక్ట్ ఇంకా నా మదర్ ఫోన్ లో చూస్తే కుచికు అనే పెట్టుంది. నా పేరు కుచికు సేవ్ అయి ఉంది, తమన్నాలా సేవ్ అవ్వలేదు. సో ఇంట్లో చెప్పొచ్చు. సూపర్. నెక్స్ట్ చిత్రం సూపర్ స్టార్ ప్రదీప్ తో కుచికు బాటియా. చాలా బాగుంటుంది. బాగుంది కదా. తమన్నా బాటి అంత స్పెషల్ ఉంది. నాకు ఎందుకు కుచికు బాటియా? మార్చాలంటే కుచికు పెడతాం బెటర్.
కుచుకు చాలా బాగుంది అసలు నేను వెరీ క్యూట్ స్వీట్ ఉన్నట సో అవార్డ్ తీసుకున్నప్పుడు అండ్ అవార్డ్ గోస్ టు కుచుకు ఇంత యూనో ఎవర్ స్మైలింగ్ అండ్ ఎవర్ ఎనర్జెటిక్ హీరోయిన్ మీరు బ్యాక్ దోస్ డేస్ స్కూల్లో చాలా డేరింగ్ గా ఉండేవాళ్ళు యూనో యు ఆర్ ద ఏ I was very boring in school. Very shy and నాకు ఒకే ఒక బాధ లైఫ్లో నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు నేను ఏమీ అలరిగా చేయలేదు. టీచర్ ఎప్పుడు నా మమ్మీని ఫోన్ చేయలేదు, నేను ఎప్పుడు ఏ ప్రాబ్లంలో పడలేదు. అదే ఇప్పుడు చూస్తే చెప్పడానికి ఇంకా స్టోరీస్ ఏం లేదు. అంటే ఫ్యామిలీతో కూర్చున్నప్పుడు ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క స్టోరీ చెప్తారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఇది పడుకొట్టాను, ఇతన్ని కొట్టాను, మమ్మీ వచ్చింది, అంత సీన్ అయింది, అంత చెప్పడానికి ఉంటది. ఇప్పుడు నా లైఫ్ లో ఇంకా ఆ టైంలో ఏం జరగలేదు, సో నేనేం చేయలేదు. ఆ టైంలో చాలా క్వైట్ గా ఉన్నాను. ఇది మీ సైడ్ వర్జన్, ఇది నాకు వేరే వర్జన్ తెలుసు. అంటే ఇప్పుడు మీ క్లాస్ టీచర్ అరోరా టీచర్ ఒక అబ్బాయిని పనిష్ చేస్తుంటే మీరు ధైర్యంగా లేచి నుంచుని మిస్ ఆ ఫాల్ట్ అతనిది కాదు వేరే అబ్బాయిది అంటే క్లాస్ రూమ్ మొత్తం క్లాప్స్ కొట్టి ప్రదీప్, హౌ డు యు నో దిస్? సీరియస్లీ ఐ యామ్ సర్ప్రైజ్డ్. అదే అన్న, యు నో మా షో ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ షోస్. దిస్ ఇస్ ఇంత డిఫరెంట్ అని అనుకోలేదు నేను. ఇంత డిఫరెంట్ అనుకోలేదా? ఇదేం చూసారు, ఇంకా ముందు ఉంది. ఓ గాడ్, ఇప్పుడు నాకు భయంగా ఉంది నా గురించి ఇంకా ఏం బయటకు వస్తుందని. లేదు మొత్తం అంటే జస్ట్ ఒక 100 pages బుక్ మాత్రం రాశాను నేను మీ గురించి. సో ఇందులో ఫస్ట్ పేజ్ లో ఫస్ట్ లైన్ మాత్రమే ఇది. టూ మచ్ ప్రదీప్, టూ మచ్. సో అంత డేరింగ్ అండ్ డాషింగ్ ఉండేవాళ్ళు. సో నాట్ డేరింగ్ అండ్ డాషింగ్, ఐ వాస్ లైక్ ఎ స్మాల్ చైల్డ్. అంటే ఇది క్లాస్ రూమ్ వరకే. ఇప్పుడు బ్రేక్ టైమ్ లో క్యాంటీన్ కూడా వెళ్తారుగా మీరు? అవును, ఐ లవ్ మై క్యాంటీన్. సో దేర్ బి టూ మచ్ క్రౌడ్ ఉంటుంది, అక్కడ అందరూ ఉంటారు. సో అప్పుడు కూడా పాపం అమాయకురాళ్ళగా లాస్ట్ లో నుంచిన వాళ్ళ కాదు, నేను వెళ్ళి నాకు సమోసా కావాలి and I used to move all the boys and say I want samosa. So and samosa is my favorite. Oh, so I used to have 3 samosas every day. 3 samosas every day. అంటే ఇలాంటి ఇంత జంక్ ఫుడ్ తిని కూడా ఇంత గ్లామరస్ గా ఉండొచ్చు. తమన్ అలాగ అవుదాం అనుకున్నాను, రోజుకు 3 సమోసాలు తినండి. అది చాలా చిన్నప్పుడు. ఇప్పుడు తింటే అసలు ఎంత లావ్ అయిపోతాను అంటే మీ కౌస్ లో ఫిట్ అవ్వను నేను. కానీ మా షోకి వచ్చిన వాళ్ళు గెస్ట్లు అందరూ స్టార్టింగ్ వచ్చిన 5 నిమిషాల్లో నేను ఎక్కువ అల్లరి చేయను, నేను చాలా కామ్ ఉంటాను అని తమన్ అలాగే చెప్తారు. ఇప్పుడు చూసారా, సమోసా కొనుక్కోవడానికి మోచేతులతో అందరినీ గుద్ది ముందుకెళ్ళి క్లాస్ రూమ్ లో లేచి నుంచుని. ఈ సమోసాస్ కాకుండా మీకు ఇంకో విషయం, యూనో ఇంకోటి బాగా ఫేవరెట్ అని నాకు తెలుసు. ఇంకోటి మీ వడాపావ్. థ్యాంక్ యూ. నాకు చిప్స్ చాలా ఇష్టం. థ్యాంక్ యూ సో మచ్, సో స్వీట్. చిప్స్ కోసం ఏమైనా చేసేవాళ్ళంట. అండ్ చిప్స్ దొరికితే ఇంకెవరికి పెట్టకుండా ఒక్కళ్ళే కూర్చుని very, if this was not a studio and if I was alone and you left me with this kind of stuff, అరే కెమెరా లైట్ లాపేంటి రా, చిప్స్ తింటా రాపేంటి, అందరూ మీరు తినొచ్చు, పర్లేదు, మేమేం అనుకో తింటూ మాట్లాడచ్చు. లంచ్ తినేసి వచ్చాను, లేకపోతే మీ దాంట్లో మీ ఫ్రెండ్స్లో ఒకళ్ళు ఇంకో విషయం చెప్పారు మాకు. మీకు స్కూల్లో మీకు బాగా దగ్గరున్న వ్యక్తి, రైట్? సో ఆ వ్యక్తి ఏదో చెప్తారంట మీ గురించి, ఒకసారి చూద్దాం. యా, హియర్ వి గో. Hey Tamanna, okay, so because this is a family show and I have to say good things about you because they've told me to, I'm going to mention something about when we were in school, and this was when you were in 2nd standard and you came to my class and you told my teacher that, ma'am, my brother doesn't study at home, you need to be strict with him. And oh my god, that was a very difficult year of my life. But yeah, you were always very caring, and yeah, that's the best thing about you. And yeah, just we all love you. Take care. Bye. That is so sweet. I'm going to cry, Pradeep. You're so bad. That's my brother. Oh. I'm Per Anand. And so yeah, chinappudu I was very shy. As you can see. The difference. Guilty. 2nd క్లాస్లో నేను స్కూల్కి వెళ్ళను రా మొర్రో అని ఇంట్లో ఏడుస్తుంటే నన్ను తరిమితే, ఇప్పుడు 2nd క్లాస్లో మీ అన్న క్లాస్లోకి వెళ్ళి మా అన్న సరిగ్గా చదవట్లేదు, సరిగ్గా చెప్పండి అండి. అండ్ మీరు అలా చెప్పడం వల్ల మీ అన్నకి ఆ ఇయర్ మొత్తం టార్చర్ చూపించారంట టీచర్లు.
అండ్ ఆ టీచర్ యాక్చువల్లీ చాలా స్ట్రిక్ట్. తన 4th స్టాండర్డ్ టీచర్ చాలా స్ట్రిక్ట్. ఎందుకంటే నాకు 4th స్టాండర్డ్లో ఆ టీచర్ వచ్చింది కాబట్టి తెలుసు. అంటే మీరు మీ బ్రదర్ చాలా క్లోజ్ ఉంటారు, Yeah. రైట్? యూనో వెరీ క్లోజ్ అండ్ చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతూ ఉంటారు. ఈవెన్ ద ఏజ్ గ్యాప్ ఉన్న ఇద్దరు కలిసి అల్లరి చేసేవాళ్ళ? Yeah. ఇంకా కూడా ఐ మీన్ I think my closest friend and I can confide him in anything about myself. My mom will never be able to get information about my brother from me. And na gurinchi tanaki he will never give out any information. So we are like looking Close out for buddies. each other, you know, all the time. మరి మీ చెయ్యి ఫ్రాక్చర్ చేసినప్పుడు మరి ఎలా తెలిసింది మీ ఇంట్లో? కూర్చున్నారు నా చెయ్యి మీద అలా ఇలా 3rd స్టాండర్డ్ లో ఆయన వచ్చి we were playing actually. హైడ్ అండ్ సీక్. అనుకోలేదు, we didn't expect something like that would happen. It was an accident. And actually I was balancing him on my leg. That was what we were playing. So I was like this. And then I lost balance and he came and fell on my hand. Hand మొత్తం ఇక్కడ వరకు వెళ్ళిపోయింది, ఫ్రాక్చర్ అయిపోయింది. ఒక చెయ్యి ఇంత ఉంది, ఒక చెయ్యి ఇంతే ఉంది. ఇప్పుడు actually that was quite a bad fracture. For almost 2 years I couldn't feel the same. కానీ ఇంత వండర్ఫుల్, ఇంత గార్జియస్. ఐ థాట్ యూ విల్ కమ్ ఇన్ వన్ నైస్ పింక్ ఫ్రాక్, యూనో నైస్లీ చక్క. అండ్ మీకు కూడా పింక్ ఫ్రాక్ అంటే చాలా ఇష్టం. భారతీయ నారి, no? I have to come in one. అంటే మీకు చాలా ఇష్టం కదా అని అందుకని అడుగుతున్నా. అవును, పింక్. How do you know that? Oh కొంచెం God. టచ్ లో అంటే చెప్తా. Understood. చాలా బాగా అర్థమైపోయింది మీ షోకి ఈ పేరు ఎందుకు పెట్టారని. టెల్ మీ అబౌట్ ఇట్ నో ప్లీజ్. ఎందుకంటే మా సో ప్రేక్షకులు నా దగ్గర ఒక పింక్ ఫ్రాక్ ఉండేది అండ్ ఆ ఫ్రాక్ నాకు చాలా ఇష్టం. సో ఐ మస్ట్ బి 1 year old, అయితే 1 or 2.5 maybe, నాట్ ఓల్డర్ దెన్ దాట్. అదే వేసుకుని అదే మమ్మీ వాష్ చేసే వరకు, అది డ్రై అయ్యే వరకు నేను ఐ వోంట్ వేర్ ఎనీథింగ్ ఎల్స్. సో ఐ విల్ సిట్ లైక్ దట్. Of course, I was very small. Don't imagine anything. Okay. I was very small. Okay. And I would just wait, not wear anything else. అదే ఆ ఫ్రాకే కావాలంటే అదే. సో ఒక 1 full year అలా జరిగింది. ఆ తర్వాత అమ్మకి అసలు ఏంటి తలనొప్పి అసలు ఈ ఫ్రాకే. సో ఫ్రాక్ ఎవరికైనా ఇచ్చేస్తారు. అండ్ నేను ఆ రోజు అసలు ఎంత ఇంట్లో ఇట్ వాజ్ గోలగోల అయిపోయింది, బికాజ్ ఆ ఫ్రాక్ నాకు చాలా ఇష్టం. అయ్యో. అండ్ 1 year తర్వాత ఎవ్రీడే వేసుకున్న తర్వాత అది పోయిందంటే అసలు నేను స్కూల్ యూనిఫామ్ కంటే చాలా ఇష్టమైంది. అవును, that was my I used to live in that. And I used to wait till it gets washed and wear it again. ఇది ఎక్కడ? ముంబైలో ఉండదా? Mumbai. कृपया ध्यान दीजिए मुंबई वासियों, आपको कहीं पे एक पिंक फ्रॉक मिला तो छोटा सा वाला प्लीज मुझे दे दो. इट इज वेरी स्पेशल टू तमन्ना जी. I don't think even nobody will get that frock. సో ఇంత ఐ మీన్ లైక్ యూ లవ్ దోస్ డ్రెస్సెస్ అండ్ యూనో మీకు స్టైలింగ్ అంటే చాలా ఇష్టము. ఇవన్నీ కాకుండా పోయిట్రీ అసలు ఎక్కడి నుంచి వచ్చింది వీటిలన్నిటి మధ్యలోంచి? I don't know. Actually, when I was 13 years old, నేను అప్పుడు 1 year I joined a theatre group. సో అక్కడ లిటరేచర్ గురించి కొంచెం నేర్చుకోవడానికి ఆపర్చునిటీ జరిగింది. And I used to read a lot that point of time. So I used to write also, because I was reading a lot, I was automatically writing. So I think I still have that book in which I've written those stories. అప్పుడేనా లేకపోతే ఇప్పుడు? They're very old, చాలా old. I must have written when I was 14-15. సరే, ఇప్పుడు ఏమైనా ట్రై చేస్తారా? రాస్తారా ఇప్పుడు కూడా? No, I haven't written anything in a very long time. అంటే ఇప్పుడు ఓన్లీ ఎవరిని ట్రై చేయాలి? ఇప్పుడు నా గురించి ఏదైనా పోయిటరీ చెప్పండి. హిందీ అయినా పర్లేదు, అర్థం కాకపోయినా నేను ఫీల్ అవుతా. అంటే నా గురించి అంటే అంత ఆలోచిస్తున్నారా? అదేదో బాగా చెప్పాలి కదా. బాగా చెప్పాలి, మీరు okay. నా గురించి ఎంత Yeah. స్పెషల్ గా షో చేశారు, దాని వల్ల అట్లీస్ట్ కొంచెం ట్రై చేయాలి. జాగ్రత్తగా నింటారు, మళ్ళీ రావాలంటే. ప్రదీప్ మీరెంత గ్రేటు, అంతే మీరు స్వీటు. It's the worst piece of poetry on the planet, but I tried. మీరు అసలు కవిత చెప్పక్కర్లేదు, కవిత గురించి ఆలోచించారు చూసారా, అది చాలు నాకు. హారబుల్ గా ఉంది నాకు. వెరీ స్వీట్, థ్యాంక్ యూ సో మచ్. సో యూనో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయంటే గ్యారంటీ ఒక కైండ్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. యూనో చాలా మంది యూఆర్ వెరీ స్పెషల్, యూర్ గుడ్ ఎట్ స్టడీస్, యూర్ కామ్, యూనో సమోసాలు, మీ చిప్స్, యువర్ ఫ్రాక్ అండ్ ఇన్ని ఉంటే స్కూల్లో అబ్బాయిలకి మీ మీద బాగానే క్రష్ ఉంటుంది. Not at all. Actually, I don't think any boy liked me in school at all. Like I didn't come across as that. ఏంటో I feel bad now. ఏమిటో అప్పుడు ఏదో మంచి స్టోరీ ఉంటే ఇంకా మీకు తెలిసి ఉంటుంది. పిచ్చోళ్ళరా, తమన్నా పెట్టిన లైన్ అయిపోవడం వింటారా మీరు అందరూ స్కూల్లో? ఆ తర్వాత బ్యాడ్ ఫీల్ అయ్యారు, అది వేరే విషయం. ఆ తర్వాత బ్యాడ్ ఫీల్ అయ్యారని వేరే విషయం. తర్వాత ఫీల్ అయ్యారు, ఇప్పుడు ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అర్రే
అడగారు బాగా కానీ 8th స్టాండర్డ్ లో మీకు కూడా ఒక అబ్బాయి అంటే ఇష్టం కదా? 5th standard. 5th లో? Yeah. I like the boy. 5th క్లాస్ లో నెక్కర్ సరిగ్గా 5th క్లాస్. He's my friend's brother actually. What is name? His name is I won't tell you. I won't tell you. ఇంటి పేరా లేదా ఫుల్ నేమా? అంటే ఆయన పేరు చెప్పను. Okay. But he was a very close friend's brother and he called me. మీరు నా చెల్లిలా ఉన్నారని అన్నారు. టుడే ఎండ్ స్టోరీ. అనేసాడు ఆయన. అయ్యో ఎంత ఫీల్ అయి ఉంటాను నేను. మొక్క పెరగక ముందు ఇరక్కొట్టేశారు అసలు. But I liked him for very long. Like till I was in school I think I liked him. సరే ఓ పని చేద్దాం, మనం ఒకసారి ఫ్లాష్ బ్యాక్ చేద్దాం, రివైండ్ చేద్దాం. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు 5th క్లాస్ లో ఉన్నారు. ఓకే, సో నేను ఇప్పుడు కొంతమంది స్కూల్ అబ్బాయిలు తీసుకొస్తాను. ఓకే రైట్, సో మీరు ఇప్పుడు నాట్ తమన్నా. Okay. దట్ టైం ఆ టైం సో ఆ ఇన్ఫాక్చుయేషన్. సో ఆ టైంలో ఇప్పుడు ఆ స్కూల్ బాయ్స్ చూస్తే ఎవరిని చూస్తే ఫీల్డ్ మన జ్ఞాన బల్బు వెలుగుతుందో లేదు చూద్దాం. ఓకేనా? లెట్స్ హావ్ దెమ్ హియర్. కమ్ ఆన్. Nice to meet you guys. Hello. +1 చదువుతున్నారు వీళ్ళు, అండ్ ఇద్దరు +2 కూడా చదువుతున్నారు ఇందులో. నేనంత I became so old నేను +1. Oh God, okay. ఇప్పుడు ఫీల్ అవుతున్నాను నేను నా ఏజ్ ఎంత అని. సో ఇప్పుడు మీకోసం అంటే వీళ్ళు వచ్చారు కాబట్టి, ఆల్రెడీ మనకి 8th క్లాస్ లో ఆ అబ్బాయి ఉన్నాడు పాపం. యూనో కొంతమంది పొడుగ్గా ఉన్నారు, కొంతమంది బక్కగా ఉన్నారు, కొంతమంది నవ్వుతున్నారు. ఆయన చూసారు ఇప్పటికీ టీచర్ ముందు నుంచినట్టు చేతులు కట్టుకుని నుంచున్నాడు, ఆయనకు అలవాటే. సో ఇప్పుడు వీళ్ళు 5గురు వచ్చారు. ఓకే, 5గురికి డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. యూనో ఒకళ్ళు బాగా చదువుతారు, ఒకళ్ళు నాలా ఇంకా బాగా చదువుతారు, ఒకళ్ళు నీలా బాగా చదువుతారు. సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నారు. సో మీరు అనుకున్న మోడల్ ఈ 5గురులో ఎవరున్నారు? You're all very sweet. అది ముందు కవరింగ్ నాన్న, మీరేం టెన్షన్ పడకండి. How can I choose? It's really sad. సరే ఓకే, మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, Yeah. వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. వాళ్ళు మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు. Okay. Hi Tamanna. Hi. Your good name? Sorry. హాయ్ తమన్నా, యువర్ గుడ్ నేమ్ అంట. మీ కళ్ళు చాలా బాగున్నాయి. Thank you అండి. మీ స్మైల్ కూడా చాలా బాగుంది. ఇది ఏదో సినిమా డైలాగ్ లా ఉంది. అదే ఈ మధ్య సినిమాలు ఎక్కువ అలవాటు చూస్తారు. అయిపోయాయి. Correct. నెక్స్ట్ పేషెంట్, సారీ నెక్స్ట్ పార్టిసిపెంట్. హాయ్ తమన్నా గారు. Hi. ఏమని వర్ణించాలి మిమ్మల్ని? గట్టి. ఎంత చెప్పినా తక్కువైపోతుంది. మాటలు చెప్పలేని అందం మీది, చేతల్లో చూపించలేని ప్రేమ మాది. మాటల్లో చెప్పలేని అందం మీది, చేతల్లో చూపించలేని ప్రేమ మాది. ఓహోహో. మీ ఫిజిక్స్ లో 2nd చాప్టర్ ఏంటి చూసారు? అలా సార్, అదే మీ మీద కవిత అంటే పాపం వాళ్ళు అసలు ఎంత భయపడుతున్నారు అక్కడ మాట్లాడుతుంటేనే చాలా పెద్ద విషయం. ఇప్పుడు మీరు ఆ వయసులో చెప్పలేదు. ఆవేశం కాదు ఇప్పుడు ఇలా నుంచున్నాడు కదా ఆయన, కవిత చెప్తాను చూసారా? ఆ వెనక్కి వెళ్తున్న స్టైల్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది, క్లాసులో ఆన్సర్లు చెప్తే ఇలాగే ఉంటుంది. పాపం వాళ్ళు మాట్లాడుతుంటేనే చాలా పెద్ద విషయం. అది మీ ముందు. నెక్స్ట్. అయితే మొన్న హలో, మీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, మీకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కదా, అవును. మరి వేసుకురాలేదు? ఏనన్నా చైన్ స్నాచ్ బ్యాచ్ నువ్వు? బైక్ మీద చైన్ స్నాచ్ బ్యాచ్ ఇడితే అర్రే గొలుసేసుకు రాలేదు రేపు లాగేసి వాళ్ళ అయితే. సో స్వీట్. వెరీ గుడ్. మ్యామ్, మేము మీకు ప్రపోజ్ చేయాలనుకున్నాం మ్యామ్. ఐ లవ్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్, వెరీ స్వీట్ ఆఫ్ యూ. నువ్వు రేపు క్లాస్కి వెళ్ళాక నీకు ఉంటుందిరా. హాయ్ తమన్నా గారు. హలో. మీరు చాలా 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 అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. అంటే వీళ్ళందరూ చెప్పింది వేరు, నేను చెప్పేది వేరు. అవును, ఆ వాయిస్ కూడా అలాగే ఉంది. అదే ఉంటుంది. ప్రతి ఒక్క సంవత్సరానికి కాశ్మీర్ మంచుకొండల్లో శివలింగం వేస్తున్న ఎంత నిజమో, మీరు అంతకంటే అందంగా ఉంటారన్నది కూడా అంతే నిజం. అది నా ఒపీనియన్ కాదు, టోటల్ హోల్ ఇండియా అందరికి తెలుసు. ఇంకా నేను ఏమని వర్ణించాను మిమ్మల్ని? ఆ జ్యువెలరీ మీరు ఇలా అంటుంటే, అది ఊతుంటే I'm copying you. మీరు అలా వెళ్తున్నారు, అందుకే నేను కూడా ఇలా. మర్చిపోతాడు. మీ అందం అది డామినేట్ చేస్తుంది, మీ అందమే దాన్ని డామినేట్ చేస్తుంది. మీరు అంత అందంగా, థ్యాంక్ యూ. ఇలా ఇంత అందంగా ఆ బ్రహ్మదేవుడు మిమ్మల్ని దింపారా, లేక మీరే మిల్క్ లో నుంచి పుట్టారా? ఆ కన్ఫ్యూజ్ ఒకటి. నాకు ఇలాంటి డైలాగ్ లాస్ట్ వీక్ వచ్చిన చిలకదావ తీసుకుని చెప్పినట్టు గుర్తు నాకు. ఈవిడికి బ్రహ్మదేవుడు మంచి టైం తీసుకుని బాగా అద్ది సర్ది పంపించాడు అన్న. నన్నైతే ఎలా కింద దోశాడు, అంతే తేడా. అయ్యో, కానీ ఇదంతా కాదండి, వీళ్ళు 4 మాట్లాడారు, ఆన్సర్ ఇస్తారు. 5వ అబ్బాయి గజగజలాడుతుంది ఇందాక నుంచి. నెక్స్ట్ నేనే. బాగుంది.
థ్యాంక్ యూ మేడం. మీరు ఒక్కరే ఒక డిఫరెంట్ గా కొంచెం. థ్యాంక్ యూ మేడం. హాయ్ తమన్నా గారు. హలో. హౌ ఆర్ యూ మ్యామ్? వెరీ గుడ్. మేడం మేము ఫస్ట్ నుంచి మీ మూవీ చూస్తున్నా. మీ డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మీకన్నా మీ డాన్స్లో స్టైల్ చాలా వస్తుంది. థ్యాంక్ యూ. నాకు చాలా డాన్స్ అంటే చాలా ఇష్టం మేడం. మీకు ఇష్టమా అవును డాన్స్? మేడం. ఓకే. అవును. మీతో కలిసి నాకు మూమెంట్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది మేడం. షూర్ చేయాలి. ఏం తేడా వస్తుంది? తేడా ఏం లేదు, ఇద్దరం ఒకటే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్స్ మ్యాన్ ఎనర్జీ చార్జ్ ఫేస్ వాష్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, పవర్డ్ బై ఫాగ్ అండ్ స్పెషల్ పార్ట్నర్ OLX.in. సూపర్ జర్నీ ఇది. అండ్ యునో ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు ఒక శ్రీ నుంచి స్టార్ట్ చేసినప్పుడు హ్యాపీ డేస్ ని స్టార్ట్ చేసిన ఆగడు వరకు ఆగకుండానే వెళ్ళారు మీరు. అసలు అంటే నెంబర్ 1 పొజిషన్ కి అతి తక్కువ కాలంలో, అంటే ఎవ్రీ యాక్టర్ తో యాక్ట్ చేశారు మీరు. అండ్ సో మెనీ బ్లాక్ బస్టర్స్, సో మెనీ గుడ్ ఫిలిమ్స్. అండ్ నాకేం తెలియలేదంటే ఇప్పుడు మధ్యలో స్కూల్ ఫ్రెండ్స్, దీస్ ఆర్ వర్క్ ఫ్రెండ్స్. ఈ మధ్యలో ఉండేది కాలేజ్ లైఫ్, అది మిస్ చేశారా? అవును. బట్ నా కోసం మీరు ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ కాలేజ్ లైఫ్ నేను ఎలా మిస్ చేయనిస్తాను మీకు? అవునా? యా, ఇంత బ్యూటిఫుల్ అమ్మాయి కనుక కాలేజ్ లో నడుచుకుంటూ వస్తే, కాలేజ్ లో క్లాస్ లో కనుక ఉంటే, యూనో ఆ అబ్బాయిలు ఆ కళ్ళతో లైన్ వేయడము, యూనో అబ్బాయిలు విజిల్ వేయడం వచ్చా మీకు? ఐ థింక్ సో, లిటిల్ బిట్. ఆ తుస్సు తుస్సు కాదు అన్న, ఇలా నీళ్ళు ఎవరికైనా వచ్చా? అర్రే రే రే రే, ఎవరు నాన్న అంత గట్టిగా వేసింది? దా నువ్వు దా. తాగి కింద వేలు పెట్టి ఓకే. అరే ఆర్ఆర్లో వేసుకోండి రా బ్యాక్గ్రౌండ్ లో. ఓకే, నేను యాక్షన్ చేస్తా, మీరు ఆడియో ఇవ్వండి. సూపర్. డబ్బింగ్ జరుగుతుంది. వన్ మోర్. సూపర్. నేను ఎక్స్ప్రెషన్ ఇస్తాను, మీరు ఆడియో ఇవ్వండి. ఇంకా మనం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్దాం. యూనో చక్కగా ఇప్పటివరకు మనం సరదా కబుర్లు చెప్పుకున్నాం. ఇంకా నో మోర్ డిప్లొమసీ, నో మోర్ ఎనీథింగ్. ఇట్ ఈస్ జస్ట్ యూ, యువర్ వే ఆఫ్ థింకింగ్, యువర్ స్పాంటేనిటీ, దట్స్ ఇట్. అండ్ మనకు కూడా కొంతమందిని చూస్తే మనకు కొన్ని గుర్తొస్తాయి. కొన్ని ఐటమ్స్ ని కానీ ఇలా చూడగానే అరే దిస్ వాట్ షీ లుక్స్ లైక్ దిస్, ఇలా అనిపిస్తుంది అలా. నేను ఇప్పుడు మీకు ఈ స్క్రీన్ మీద ఒక ఇమేజ్ చూపిస్తాను. నేను ఆ ఇమేజ్ ని చూస్తే మీకు ఏ హీరోయిన్ గుర్తొస్తుంది? ఓకే ఓకే. డిప్లొమాటిక్ గా ఆలోచించి వాళ్ళు ఏమనుకుంటారు. Be yourself. Yeah, cool. sure. Yeah? Okay. Here we go. First picture. Kareena Kapoor, I think. Kareena Kapoor. Yeah. Hindilo. Yeah. Okay? Man Telugu kada. Oh, so you want Telugu actor? నాకు Kareena Kapoor అంటే సైఫ్ అలీ ఖాన్ గుర్తొస్తాడు అస్తమానం. Okay, Kajal Agarwal. Kajal Agarwal ని చూస్తుంటే పాల గ్లాస్ గుర్తొస్తుంది తమన్నాకి. ఎందుకు? పొడుగ్గా ఉందన్న గ్లాసు? యాక్చువల్లీ టాల్ గ్లాస్. చెప్పుంటే చిన్న కప్ పెట్టేవాడిగా మరి. టాల్ గ్లాస్, టాల్ లైక్ కాజల్. టాల్ లైక్ గ్లాస్. సో మిల్క్, నాట్ మిల్క్, ఓన్లీ గ్లాస్. Milk? I don't know. I just thought of Kajal when I saw this. Okay. I don't know why. పాల గ్లాస్ చూస్తుంటే తమన్నాకి కాజల్. Maybe because I know she won't think of anything if I say it, so I know her. అగో వాళ్ళ గురించి అసలు డిప్లొమసీ వద్దు, వాళ్ళ గురించి. No, I know them, so I can say anything about them. ఓహో, యూ కెన్ సే ఎనీథింగ్ అంటారా? ఓకే. అంటే ఇది ఓన్లీ పాల గ్లాస్ తో స్టార్ట్ చేశాను, ముందు వెళ్ళాక పిక్చర్స్ మారుతాయి. సో తమన్నా అంటోంది పాల గ్లాస్ చూస్తే కాజల్ అగర్వాల్ గుర్తొస్తారని. సెకండ్ వన్.
కాస్ట్లీ కార్, అవును. ఎవరు గుర్తొస్తారు? ఐ థింక్ ఇలియానా. ఇలియానా యా. పాషా, ఫుల్ క్లాసిషియస్. ఎందుకలా? ఆమె ఎప్పుడు గోల్డ్ వేసుకుంటే బాగుంటుంది. ఓహో, యాజ్ ఏ జ్యువెలరీ డిజైనర్ మీరు అటు వెళ్ళారా? ఓకే, సో ఒక కాస్ట్లీ కార్ ని పాష్ అంటే మీకు ఇలియానా గుర్తొస్తుంది, రైట్? నెక్స్ట్ వన్. అంటే దీన్ని చూడగానే ఏముంటుంది అంటే వాళ్ళకి కొంచెం చెప్పిరా That's only Kajal. Only Kajal can, and I can do that. I and Kajal can go. అపార్ట్ ఫ్రమ్ కాజల్ అండ్ తమన్నా. Shruti, I think. శృతి హాసన్. Yeah, she's also fun. శృతి గారికి ఏం చెప్పినా రహస్యం In fact, దాచుకోలేరు, Shruti is మొత్తం perfect. ప్రపంచానికి చెప్తారు. Shruti is perfect. She's a musician. Music direct చేస్తుంది. Perfect. ఇదే Shruti. Definitely. Done. ఈవిడ కవర్ చేశారు కానీ ముందు నాకు రావాల్సిన ఆన్సర్ వచ్చేసిందండి. శృతి హాసన్కి ఏం చెప్పినా బ్యా 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 అని మొత్తం ప్రపంచానికి చెప్పేస్తారంట అని తమన్నా గారు అంటారు. నాకు సంబంధం. ఓకే, నెక్స్ట్ వన్. మిర్చి. హాట్. అనుష్క. మిర్చిలో కూడా యాక్ట్ చేసింది. ఇప్పుడు చూడండి, దీనికన్నా ఎక్కువ నేను క్లోజ్ అవ్వలేను. బాగానే కవర్ చేస్తున్నారు, అసలు బాగానే చెప్తున్నారు. ఈవిడ ప్రతి పిక్చర్ కి మీ దగ్గర సమాధానం ఉంది. యా, అనుష్క హాట్. హాట్ అంటే ఈ మిరపకాయ మరీ సన్నగా లేదు. That's okay. అంటే యంగ్ అనుష్క. It's just the feeling. It's the feeling of being hot. How does size matter? How does size matters? Yeah, you know. తింటే ఒకలానే ఉంటది. చిన్నగా ఉంటే పెద్దగా ఉంటే ఫీలింగ్ ఒకటే. ఫీలింగ్ ఒకటే. మిరపకాయ సన్నగా ఉన్నా లావుగా ఉన్నా కొరికితే కారమే. That's it. You have the answer. I love mirchis. Okay. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం హీరోస్. సో ఈ పిక్చర్ చూస్తే ఏ హీరో గుర్తొస్తుంది? Okay. రెడీ? ఓకే, పిక్చర్. చరణ్. చరణ్. Yeah. చరణ్ లయన్ ఏంటి ఎన్ వచ్చిందనా? I don't know. He's very royal. Okay, now thing about Charan is ఆయన చాలా dignified. I mean, ఆయన తోటి is very chivalrous, very dignified, gives a very royal feel. So maybe that's why. ఆయన కూర్చున్న పోజ్ చూస్తే it's very Charan like. చరణ్. ఓకే, అంటే చరణ్ గారు It's royal, come on. అలా It's a lion. ఎలా నేను కూర్చున్న పోజ్ అంటే అలా ఎప్పుడు కూర్చున్నారు ఆయన? నేను ఐ డోంట్ నో, బట్ ఐ నో హీస్ వెరీ క్లాసీ. It's very classy. Very classy. Very classy. Superb. So next. Cute. Ram. Puppy. And Ram. Ram loves dogs. I know that. ఆయనకి always dog ఉంది, నా దగ్గర లేదు. So నాకు first time when I got a dog, the first person I called was Ram, and I said, look, you know, I got a dog. So when I look at a puppy, it'll be Ram. అంటే మీరు కాలుకేస్తే మెడకేస్తున్నారు, మెడకేస్తే కాలుకేస్తున్నారు మీరు. ఈ పిక్చర్ రామ్ గారికి కుక్కలా ఇష్టం అండి, రామ్ కాదు. ఇప్పుడు వీటిని చూడగానే అంటే లయన్ అంటే రామ్ చరణ్ క్లాసీ, లయన్ హ్యాస్ ఎలిగెన్స్ కాబట్టి రామ్ చరణ్. It's the innocence. It's the innocence in the puppies. That innocence is there in Ram. He's innocent. చూసారా, భలే మార్చేయగలరు మీరు కన్వీనియంట్ గా. I've been doing this for a really long time. You can trust me on I this. know. You're number one. I know. Okay, next. Prabhas. Horse చూస్తే ప్రభాస్. Why? He's tall. He has speed. I don't know. He looks really strong. He's really strong. The stunts he's doing in Bahubali, he's a Superman. ప్రభాస్ సూపర్ మ్యాన్ అంటున్నారు తమన్నా గారు. రేపటి సినిమా పేపర్ హెడ్లైన్స్. సో ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు, నేను కూడా కాలేజ్ లో ఫ్రెండ్స్ కలిసినప్పుడు నేను రెగ్యులర్ గా ఆడుకునే ఒక గేమ్ ని ఈ షోలోకి తీసుకొస్తున్నాను. Okay. సో లెట్ us play that. Yep. Right? So I'll double click on this and the game will start. Okay. The moment you see something here, please let me know. English. Eating, biting. Apple. Double apple. Fruit. తింటే అటే వెళ్తుంది. తినకుండా క్యాచా? యాపిల్ థ్రోయింగ్. Everybody would have got it by now except for you. No, I mean like. Okay, it's a person. You can't talk. Okay. Okay. Only apple, huh? Person, he usually throws apple. Yeah. At people. Yeah. మనుషుల మీదకి యాపిల్ ఇస్తుంటారా? Yeah. ఎందుకు ఇస్తుంటారు? Fruits in general. What does he do? అంటే ఏం చేస్తారు? ఏంటి?
షూటింగ్ సినిమా సినిమాలో యాపిల్ మనుషుల మీదకి ఇసురుతారా? డైరెక్టర్ రాఘవేంద్రరావు. ఓకే Come on, you should have got it at Apple. Pradeep. అంటే ఆయన పుచ్చకాయలు కూడా ఇస్తారండి, మీరు ఓన్లీ యాపిల్ దగ్గర ఆగిపోయారు. But at least apple is like something that's like common, right? He throws. Common, yeah. He gifted me an apple. కానీ రాఘవేంద్ర గారు ఒక పూల బజార్లు కానీ ఒక ఫ్రూట్ బజార్ కానీ మీ షూటింగ్ ఉందంటే చక్కలేదు, రాఘవేంద్ర గారు షూటింగ్ అని చెప్పి నేను లోడ్లు వెళ్తాయి. నాకు ఇప్పటికి తెలుసు, ఓ రోడ్డు మీద ఒక సాంగ్ జరుగుతుంటే బత్తాకాయలు దొల్లుకుంటే But he's a sweetheart. What a director. మ్యాజికల్ మూవీస్ ఇది. Magical movie. సూపర్. నో టాకింగ్ దిస్ టైమ్. సింగర్ no, we don't have breaks in the shooting. No. Bathroom. Bathroom singer. Hey! అరే బాత్రూమ్ సింగర్ అంటే సింగర్ లో మోడల్ అదేమన్నా? కానీ చాలా బాగా నేను స్కూల్లో ఎక్కువసేపు చూపించిన వేలు, ఎక్కువ పీరియడ్ లో వాడిన ఫింగర్, అన్నిటికంటే రాయడానికి 2 fingers కంటే టీచర్. Can I go? Miss, can I go out, please? Whatever this meant, I don't know. Very well played. And bathroom అంటే అదే చూపించారు. బేస్బాల్. ఇండియాలో ఉంది బేస్బాల్ అంటారా? మీరు తిడుతున్నారేంటి, మాట్లాడుతున్నారేంటి మీరు? సారీ. ఓకే, తర్వాత అదిగో. సారీ. ఓకే, ఫైన్. ఓకే. క్రికెట్. చీగల్స్. హే సూపర్. క్రికెట్ లో ఉంటున్నారు కదా ఈ మధ్యన, అంటున్నారా? అన్ని చోట్ల ఉంటున్నారు పాపం. బాస్కెట్బాల్. At least cricket is like nowadays you see every time you see 1-6 and the girls are going 10% క్రికెట్ చూడడానికి వెళ్తారు, 90% వీళ్ళని చూడడానికి వెళ్తారు. తెలుసు అండి. అందుకే మీకు అంత తొందరగా వచ్చేసింది ఆన్సర్. నేను కూడా వెళ్తా స్టేజ్. అవునా? మీరు కంఫర్టబుల్, మీరు నుంచి కూడా చేయొచ్చు. అవునా? ఓకే. సో తమన్నా నుంచుంటే కాలు మీ కాలు వేసుకున్న ప్రదీప్. 2 words ఇంగ్లీష్. కార్. లారీ. వాళ్ళ సిస్టరా? బస్. బస్. పిక్ పాకెటర్. బస్సులో ఎవడైనా అదే చేస్తున్నాడు. కండక్టర్. బస్ కండక్టర్. ఏసే ఎరగడా. వెరీ గుడ్, సూపర్, వండర్ఫుల్. లాస్ట్. ఓకే, అలాగే నుంచుని అసలు ఏం కూర్చొని లేస్తారు. ఓకే. ఏంటిది? 2 words. డాన్స్. ఏం డాన్స్ ఇది? మీన్ బ్రేక్ డాన్స్. ఐ మీన్ లైక్ ఎవడు ఎంత బాగా చేస్తుందండి. సిగ్నేచర్ సాంగ్, ఐ మీన్ సిగ్నేచర్ స్టెప్. ఓకే. వాట్ ఈస్ దట్ స్టెప్? ఎవరు డాన్స్ చేశారు? ట్రై చేయండి పోనీ. హూ డాన్స్ డిడ్? హూ డాన్స్? మైకేల్ జాక్సన్. ఇండియన్ మైకేల్ జాక్సన్. ప్రభుదేవా is answer. No. Clapping. No. That song. Yeah. Sorry. Okay. I can't dance anymore. Okay. I know this. Golden hair. Nagma. Mukkala Mukkabula. Hey! Super step asala. I love that. Oh God. That song. You love that song? I can still dance in it. Okay, come on, music. Really? Come on. Okay. I'm doing it next time.
My saree gonna come off now. సో ఇంత బాగా డాన్స్ చేశారు, ఇంత బాగా యాక్ట్ చేశారు. ఇప్పుడు సరదాగా మీరు ఆన్సర్స్ చెప్పాలి, రైట్? ఓకే. ఎవడరా రాస్తున్నాడు ఇవన్నీ? One word. Bharatnatyam dancer. Pair. Tamanna. Small. Kuchiku. Dance. నాకు అంతే వచ్చి. When I was small. Okay, it's a name of a movie. It's name of a person. It's my name. It's a dance form. It's a dance form. Okay. Kuchipudi. Hey! Super! బస్. Very good. కావలేదు కదా? Okay. అరే ఎవడో కావాలని రాశాడు, నాకు అర్థమైందిరా. నాకే ఇవి రావాలని రాశారు మీరు. One word. Tarzan. Tarzan. ఏ రైట్ ఆన్సర్. సూపర్. ఏయ్. Very good. యాక్టింగ్ స్కిల్ ఎలా ఉంది? ఇన్స్టెంట్. ఎంత అసలు మీ పేరు అసలు ఆస్కర్. ఆస్కర్. సర్లేండి అందరూ అలాగే. ఏ You're a girl. You're a villain. Which villain? You have 5 wives. You're one girl. You're Draupadi. Yes. One more? One more. Can I play this longer? It's fun. Yeah. You doing it is a lot of fun. అంతేరా, అందరూ అలా వాడేసుకుంటారు. Okay, easy? Okay. How many words? Hindi, Telugu. Okay. Cameraman Gangadhar Rambabu. చెయ్యి కాలర్ మీద చాలు ఆన్సర్. Only one person does that. అయిపోయింది. సూపర్. Why? It's fun. Can I play this longer? ఇంకా ఆడదామా? ఓకే, మీరు ఏదైనా అనుకుని యాక్ట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. సీక్రెట్ చెప్పారు, ఎవరికైనా చెప్తే తంత. సెట్. కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. సూపర్. అసలు అంటే నా షోని ఇప్పటి వరకు చాలా మంది చాలా రకాలుగా చెప్పారు, కానీ ఇది చాలా బాగుంది. సైన్ లాంగ్వేజ్ లో. బట్ సూపర్, యూ ప్లేడ్ వెరీ వెల్. Thank you. వెల్కమ్ బ్యాక్ టు పాండ్స్ మెన్ ఎనర్జీ చార్జ్ ఫేస్ వాష్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, పవర్డ్ బై ఫాగ్, స్పెషల్ పార్ట్నర్ OLX.in. అన్ని రౌండ్స్ ని ఎంత సరదాగానో ఎలా ఆడుతున్నారంటే మీరు సూపర్ గా ఆడుతున్నారు. I enjoy it. యు ఆర్ ఎంజాయింగ్ ఇట్. లెట్ us టేక్ ఇట్ ఇన్ సూపర్ స్పీడ్. ఓకే, ఒక స్పీడ్ గా నేను క్వశ్చన్స్ అడుగుతాను, నేను స్పీడ్ గా ఆన్సర్ చేయాలి. దీన్ని ఇంగ్లీష్ లో తెలియక ర్యాపిడ్ ఫైర్ అని పెట్టుకున్నాను. Okay. ఓకే. Yeah. ఫస్ట్ క్వశ్చన్, రేట్ అకార్డింగ్ టు బెల్లీ డాన్స్ టాలెంట్. కాజల్ 8. 8. సమంత 7. 7. ఇలియానా 10. 10. Yeah. నమిత ర్యాపిడ్ ఫైర్. I have never seen her dancing. I don't know. చార్మి 10. 10. అనుష్క 7. 7. Okay, next question. Revert these words with your co-star. Controversial. Rana. Rana. Yeah. Most eligible bachelor. Rana. Only once. Controversial is Rana. Yeah. Most eligible bachelor. Rana. No, you can't repeat. Can't repeat. There's so many, yaar. Who else is not married? Yeah. Oh my God, Ranbir Kapoor, Pradeep Machiraju, Raj. Oh, I thought it's Telugu. Telugu. Only Telugu, okay. I was just kidding. Pradeep Machiraju. అందరికి పెళ్లి అయిపోయింది, నేను ఏం చేయాలి అసలు? ప్రభాస్ కావాలి, ప్రదీప్ కావాలి. Yes, ప్రభాస్. Correct. అంతేగాని ప్రదీప్ ఎన్నిసార్లు స్ట్రెస్ చేశాను. నీకు పెళ్లి అవ్వదు. వద్దు. ఓకే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. బ్రదర్. I don't have any brothers here. No brother. అంటే బ్రదర్ అనగానే ఎవరిని చూడగానే బ్రదర్.
Pradeep, you're my brother, Pradeep. ఓకే థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు ఇట్స్ బీన్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ చాలా ఆనందంగా ఉంది మీరు మా షోకి వచ్చినందుకు You only got it on yourself, Pradeep. అరే ఈ క్వశ్చన్ ఎడిటింగ్ లో తీసేయండి ఎంత కష్టపడ్డా మళ్ళీ అడుగుతా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ హస్బెండ్ మెటీరియల్ Husband material. ర్యాపిడ్ ఫైర్ లాగా అనిపించలేదు నాకు ఎందుకు I don't know. I can't think of anyone. టక్ వన్ యాక్టర్ తెలుగు యాక్టర్ టక్ Mahesh. పర్ఫెక్ట్ హస్బెండ్ Yeah, perfect husband. మహేష్ బాబు Mahesh. హస్బెండ్ మెటీరియల్ మహేష్ బాబు ఫస్ట్ అమ్మాయి చెప్పింది ఇలా నెక్స్ట్ Why? డెమిగాడ్ Demigod. Rajnikant, sir. రజనీకాంత్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ Ex-boyfriend. Hrithik Roshan. హృతిక్ రోషన్ తెలుగులో ఉత్తితి రోషన్ తెలుగులో No, yeah. తెలుగు It's okay. I can say any hero I want. తెలుగు ఎక్స్ Telugu. బాయ్ ఫ్రెండ్ అనగానే ఎవరు గుర్తొస్తారు I'm thinking. Who can I make? తమిళ్ కూడా మాకు కొంచెం కొంచెం తెలియం తోడా తోడా మాలు Chetu. చైతు Huh. చైతుని చూస్తే ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లా ఉంటాడు 100% love చూడలేదు మీరు 100% లవ్ Ah. యా సో కాంట్రవర్షియల్ ఇస్ రానా రానా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ ప్రభాస్. బ్రదర్ గురించి ఏం డిసైడ్ చేయలేదు ప్రదీప్ హస్బెండ్ మెటీరియల్ మహేష్ బాబు డెమిగాడ్ రజనీకాంత్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నాగ చైతన్య సూపర్ నెక్స్ట్ వన్ ట్రూ ఆర్ లైక్ హీరోల కన్నా డైరెక్టర్లకి హీరోయిన్ల పైన క్రష్ ఎక్కువగా ఉంటుంది వాట్ హీరోల కన్నా డైరెక్టర్స్ కే హీరోయిన్స్ మీద క్రష్ ఉంటుంది ఫాల్స్ ఫాల్స్ కెరీర్ ఎండ్ లో యాక్టర్స్ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తారు ఫాల్స్ ఫాల్స్ యూ కాంట్ సే ఎనీ మోర్ ఫాల్స్ సో కేర్ఫుల్ బట్ ఇట్స్ నాట్ ట్రూ ఓన్లీ టూ యూ కెన్ యూస్ కంపేర్ టు అదర్ హీరోయిన్స్ తమన్నా చాలా ఇన్నోసెంట్ ఫాల్స్ you're not innocent no not at all why I shouldn't be you shouldn't be yeah so you're very smart yeah I should be పక్కా పక్కా మాకు అంటే ఇందులో తెలియాల్సిన ఏమైనా ఉన్నాయా ప్రదీప్ నాకు బ్రదర్ లాంటిది అరే ఇది మళ్ళీ బీప్ సౌండ్ ఏంట్రా ఓకే టాలీవుడ్ లో మీకోసం ఒక స్వయంవరం పెడితే 3 నేమ్స్ ఎవరెవరు ఉంటే బాగుంటుంది so because it should be all bachelors నో ప్రాబ్లం oh anyone నో లీగలైజ్డ్ ఇప్పుడు okay so Prabhas Chetu Bunny సో మూడులో ఎవరిని సెలెక్ట్ చేస్తారు స్వయంవరంలో that if the Swayamvar happens I can select యా ఇట్ ఈస్ హ్యాపెనింగ్ నౌ if they're not there I can't see them యూ కాంట్ సీ దెమ్ వాళ్ళు జడ్జ్మెంట్ టెన్షన్ వచ్చి బయటికి వెళ్ళి గోల్ గిలుకుంటారు బయట ఉన్నారు వాళ్ళందరూ it's okay if they come then I'll tell them ఓకే పెళ్ళైన వాళ్ళు అయితే Mahesh Tarak and Charan చరణ్ yeah మొత్తం ఊడ్చేసారు ఇంకెవరు మిగల అందరూ వచ్చారు మీ స్వయంవరాన్ని ఓకే రేట్ అకార్డింగ్ టు సెక్స్ అపీల్ సూర్య 10 యూ కాంట్ యూస్ 10 అగైన్ అల్లు అర్జున్ 9 Nine. because I can't use 10 ఇంకా 9 కూడా వాడడానికి లేదు మీరు రామ్ చరణ్ it's not fair ఇట్ ఈస్ ఫెయిర్ 11. ఎవ్రీథింగ్ ఇస్ ఫెయిర్ అండ్ 11 ఇన్ ద వార్ అండ్ లవ్ 11 సో మోర్ దెన్ సూర్య రామ్ చరణ్ గాట్ yeah గుడ్ మార్క్స్ ఓకే ప్రభాస్ not fair 12 I can't go down so I'm going up సో అల్లు అర్జున్ కి 9 వచ్చింది ప్రభాస్ కి 12 వచ్చింది అజయ్ దేవ్గన్ Ajay Devgan పర్లేదు తక్కువ వచ్చేయం కదా చూడరు కాజోల్కి రాదు అజయ్ దేవ్గన్ రాదు తెలుగు no 10 10 యూ కాంట్ యూస్ 10 అగైన్ but I want to give 10 ఆల్ తొండి యూఆర్ ప్లేయింగ్ what do you want me to give 10 is good yeah సైఫ్ అలీ ఖాన్ 50 15 50 50 ఓ కరీనా కపూర్ గారు ఈవిడ 50 ఇచ్చిందండు చూస్ వన్ ఫర్ దిస్ హీరోయిన్స్ కాజల్ శృతి ఇలియానా సమంత గ్లామర్ డాల్ I think Shruti శృతి హాసన్ ద గ్లామర్ డాల్ yeah గోల్డెన్ లెగ్ Samantha సమంత ద గోల్డెన్ లెగ్ నేను చూసినప్పుడు మామూలు లెగ్సే ఉన్నాయి డాన్సింగ్ క్వీన్ me ఆఫ్ కోర్స్ ఐ కాంట్ సే నో టు ఇట్ కాజల్ ఇలియానా డాన్సింగ్ క్వీన్ out of the two Kajal కాజల్ సో ఇలియానాకి ఎలాంటి ట్యాగ్ లైన్ ఇవ్వని తమన్నా ఇలియానా వదిలేశారు ఎలిమినేట్ చేస్తారు మీరు బెస్ట్ ఫ్రెండ్ అన్నారు 10 on 10 ఇచ్చారు even if Ilyana doesn't watch this show na I'll go call her and I'll tell her what you ఐ said లవ్ ఇలియానా okay perfect you love her ఇది కూడా చెప్పరా ప్లీజ్ phone చెప్తాను ఫోన్ definitely నెంబర్ ఇవ్వండి నేను చెప్తాను okay, ఎందుకు కాంట్రవర్షియల్ హీరోయిన్స్
మధ్యలో నో కాంట్రవర్సీ తమన్నాలా ఉండాలంటే ఏం చేయాలి? హైడ్ బెటర్. హైడ్ బెటర్. హైడ్ బెటర్ అంటే బాయ్ ఫ్రెండ్ ఉన్న ఎవరికి చెప్పకుండా ఎగ్జాక్ట్లీ అలా సైలెంట్ గా. పర్ఫెక్ట్. సో ఉన్నారా బాయ్? డోంట్ టాక్ అబౌట్ ఇట్. డోంట్ టాక్ అబౌట్ ఇట్. ఓహో, నాకు ముందు ఉంది ఇలాంటిది ఏదో తడుతుంది నాకు, ఇలాంటి క్వశ్చన్ అడగాలనిపిస్తుంది నెక్స్ట్ లెవెల్స్ లో. సో మీరు కూడా యూ ఆల్ హైడ్ ఇస్ బెటర్. వెల్ ఐ వుడెంట్ సే ఎనీథింగ్ టిల్ ఐ యామ్ షూర్. కొంచెం డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేసుకున్నాక అనౌన్స్ చేస్తా అంటున్నారు ఆవిడ. ఎందుకు కంగారు పడతావు అలాగా? అంతే కదండి. ఉంటే షూర్, ఉంటే చెప్తా కొంచెం టచ్ లో ఉంటే చెప్తాలో మళ్ళీ వచ్చి ఆయన కూడా తీసుకురావాలని కోరుకుంటున్నాం మేము. ఎవరిని తీసుకొని రావాలి అంటే మీకు దొరికితే చెప్పండి, నేను అక్కడికి వెళ్ళి కలుస్తాను. హలో హాయ్ చెప్పండి. నేను వస్తాగా పెళ్ళికి, ప్రాబ్లమే లేదు. పెళ్లి అసలు పెళ్లి వరకు వెళ్ళిపోయారు మీరు. ఇంకా నేను యాక్చువల్లీ సినిమాలో ఇంకా ఎవరు చేస్తారు? అప్పుడే వెళ్ళొద్దు మీరు. మరి మీరు ఇంకా జస్ట్ హిందీ, తెలుగు, తమిళ్ టచ్ చేశారు. అవును, మలయాళం, కన్నడ, ఒరియా, బెంగాలీ, గుజరాతీ, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. ఇంకా నేను నెక్స్ట్ లెవెల్ నేను రావాలి హాలీవుడ్ లో. మీరు చేస్తే నేను జేమ్స్ బాండ్ చేస్తున్నా నెక్స్ట్. పర్ఫెక్ట్. 0011. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఇఫ్ ఐ గివ్ యూ రెడ్ ఫ్లవర్, ఏ హీరోకి ఇస్తారు? ప్రభాస్. ఎల్లో ఫ్లవర్, రెడ్ అంటే ఏంటో తెలుసా? లవ్. ఎల్లో లైక్ ఫ్రెండ్షిప్. చరణ్ ఫ్రెండ్ గా. వైట్ ఏంటంటే ప్యాచప్, పీస్. లెట్ us be cool. వైట్ ఏ హీరో? Patchup, but I have not had any problem with anyone. Pradeep. Hero. For calling you brother. అయ్యో, no problem. White flower. నేను వైట్ ని రెడ్ చేసేస్తాగా. పెయింట్ వేస్తారా? పెయింట్ వేసుకుని ఇంట్లో. సో ఒక వైట్ ఫ్లవర్ ఇవ్వాలంటే ఏ హీరోయిన్ కి ఇస్తారు? హీరోయినా? ప్యాచప్, పీస్. But I don't have problems with anyone. ఇప్పుడు ఈ షోయకి వస్తాయిగా, మామూలుగా చెప్తున్నా. Okay, Kajal. So white, Kajal Agarwal. Yeah. Red for Prabhas, yellow for Ram Charan. And I'm very smart. I'm taking all the names of my friends who will not say anything to me. మాకు తెలుసుగా, మేము బాగేస్తాం వీటిని. ఇక్కడ జరిగే విషయాలు, ఇక్కడికి వచ్చే స్టార్స్, వాళ్ళ సంగతులు ఇంకా మీరు తెలుసుకుందాం అనుకుంటే fb.com/zee తెలుగులో లాగిన్ అవ్వండి. వెల్కమ్ బ్యాక్ టు పాయింట్స్ మ్యాన్ ఎనర్జీ చార్జ్ ఫేస్ వాష్ ప్రెజెంట్స్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, పవర్డ్ బై ఫాగ్ అండ్ స్పెషల్ పార్ట్నర్ OLX.in. ఓకే, సూపర్ ఎనర్జీ, సూపర్ ఫన్ అండ్ సూపర్ రౌండ్స్ ఎంతో సరదాగా ఇద్దరం ఎంజాయ్ చేస్తున్నాం. చిన్న సర్ప్రైజెస్ కి ఆవిడ సూపర్ గా ఎక్సైట్ అయిపోయారంటే అప్పుడే వదిలేస్తాం మనం. టైం అయిపోయినా పర్లేదు, నెక్స్ట్ వీక్ ఇంకా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఆవిడ ఇంకా థ్రిల్ అవుతారు, ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఓకే, సీ యూ నెక్స్ట్ వీక్ ఆన్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా. గుడ్ నైట్.